నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వచ్చే పొల్యూషన్ ఎఫెక్ట్ జిల్లాపై భారీగా చూపిస్తోంది. కొద్ది రోజులుగా ఎండ దెబ్బ ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. వడగాల్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఇక జిల్లాలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వానోడి బగబగలతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గడిచినటువంటి వారం రోజులుగా కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ దాదాపు 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి విఆర్సీ సెంటర్ కూడలో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో కూడా మిట్ట మధ్యాహ్న సమయం ఇది. దాదాపు ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. అయితే కొంత ప్రజలు రాలేనటువంటి పరిస్థితి, అంటే అత్యవసరమైతే తప్ప బయటికి కూడా రావద్దని చెప్పి వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచినటువంటి వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు, ముఖ్యంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే దాదాపు 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి విపత్తుల శాఖ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం సమయంలో చల్లగా జ్యూసులు తాగుతున్నారు ఎవరైతే ప్రజలు కూడా చూడొచ్చు. అయితే బయటకు వచ్చేటటువంటి ప్రజలంతా కూడా టోపీలు వినియోగించాలి, అదేవిధంగా మాస్కులు ధరించాలి, ఏదైతే ఎండ వేడికి తట్టుకునే విధంగా కూడా చూసుకోవాలని చెప్పి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. బయటకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రాఫ్ట్లు కట్టుకుంటూ ఏదైతే తమకి ఎండ వడదెబ్బ కూడా తగలకుండా ప్రత్యేక చర్యలు అయితే, జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు నగరానికి సంబంధించి మున్సిపల్ శాఖ ఏదైతే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా కొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు, కొన్ని చోట్ల చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అయితే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. అయితే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ దెబ్బకి గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏ ఏడాదికి ఆ ఏడాది కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ నుంచి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ పవర్ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ దెబ్బకి భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మరో రామగుండంగా కూడా నెల్లూరు మారబోతోందా అనే అనుమానాలని వాతావరణ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ప్లేసుల్లో అత్యవసరం అయితే తప్ప ఎండల్లో బయటికి రాకూడదు. ఈ చలివేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేస్తుంటారో ఆ ప్లేసుల్లో పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ వేసవి వచ్చిందంటే చాలు పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, వడదెబ్బకి ఎవరు కూడా గురి కాకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వారికి కావాల్సినటువంటి మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పిల్లలకి, వృద్ధులకి అవసరమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వడగాల్పులు భారీ ఎత్తున వీస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అంటే దాదాపు ఉదయం 9:30-10 గంటలకే ఎండ వేడిమి భారీ ఎత్తున ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. వీటిని కూడా వినియోగించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అయితే బయటికి రావద్దని చెప్తున్నారు. అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా అందించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల నుంచి నెల్లూరు జిల్లాలో ఎండల ప్రభావం భారీగా చూపిస్తుంది. ఇదే పరిస్థితి వచ్చే నెల అంటే జూన్లో కూడా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, వడదెబ్బకి ఎవరు కూడా గురి కాకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వారికి కావాల్సినటువంటి మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పిల్లలకి, వృద్ధులకి అవసరమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వడగాల్పులు భారీ ఎత్తున వీస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అంటే దాదాపు ఉదయం 9:30-10 గంటలకే
ఎండ వేడిమి భారీ ఎత్తున ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. వీటిని కూడా వినియోగించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అయితే బయటికి రావద్దని చెప్తున్నారు. అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా అందించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల నుంచి నెల్లూరు జిల్లాలో ఎండల ప్రభావం భారీగా చూపిస్తుంది. ఇదే పరిస్థితి వచ్చే నెల అంటే జూన్లో కూడా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని వైద్యులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.